కురుపాం దగ్గరలో రేగిడి గిరిజన సంక్షేమ పాఠశాలకు చెందిన 8వ తరగతి చదివే బాలిక రూపావతి అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈమె అనారోగ్యానికి గల కారణాలేంటన్నది ఎవరికీ తెలియడం లేదు. బాలిక మృతి చెందడంతో కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. గతేడాది అక్టోబర్లో కురుపాం గిరిజన సంక్షేమ ఏకలవ్య పాఠశాలల్లో కలుషిత నీటి కారణంగా అంజలి, కల్పన అనే 2 విద్యార్థినులు మృతి చెందారు. ఆ టైంలో సుమారు 170 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన కారణంగా తెలుస్తోంది. పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్ పనిచేయకపోవడం, తాగునీటిలో మురుగునీరు కలవడమే ఆనాడు కారణంగా గుర్తించారు. దీంతో వారం పాటు సెలవులు ప్రకటించి విద్యార్థులకు వైద్య సాయం అందించారు అధికారులు. ప్రస్తుత ఘటన విషయానికి వస్తే ఇక్కడ కూడా సరైన మౌలిక సదుపాయాలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వసతి గృహాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడం, తాగునీరు కలుషితం కావడంతో కూడా ఇలాంటి ఘటనలకు కారణంగా చెబుతున్నారు. విద్యార్థి మృతికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం సమీపంలోని రేగడి గురుకుల పాఠశాలలో ఒక యువతి 8వ తరగతి విద్యార్థిని మృతి చెందినటువంటి ఘటన ఇప్పుడు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ కలుషిత వాటర్ తాగడం వల్లే విద్యార్థిని మృతి చెందినట్లుగా ఇప్పటికీ అధికారులు అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే గిరిజన సంక్షేమ పాఠశాలలోనూ, గిరిజన ఏకలవ్య పాఠశాలలోనూ తరచూ విద్యార్థులు అనారోగ్య బారిన పడుతున్నారు. అదేవిధంగా మృతి చెందుతున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గత సంవత్సరం అక్టోబర్లో కూడా ఇదే కురుపాం సమీపంలో ఉన్నటువంటి ఏకలవ్య పాఠశాలలో ఇంచుమించుగా 170 మంది విద్యార్థులు కలుషిత నీరు తాగి వాళ్ళు అనారోగ్యం పాలయ్యారు. దాంట్లో అంజనా, కల్పన అనే 2 విద్యార్థులను మృతి చెందినటువంటి పరిస్థితి అయితే చూసాం. తర్వాత ఆ స్కూళ్ళన్నింటినీ కూడా మూసివేయడం, మొత్తం అన్నింటినీ సెటరైట్ చేసిన తర్వాత వారం రోజుల అనంతరం ఆ స్కూల్ పాఠశాలను అయితే తెరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ గిరిజన సంక్షేమ శాఖలో కానీ, ఆ శాఖను నిర్వహిస్తున్నటువంటి వాళ్ళలో కానీ ఎక్కడ కొంచెం కూడా పశ్చాత్తాపం అనేది కనిపించట్లేదు. ఎందుకంటే ఆ పాఠశాల నిర్వహణ ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఖచ్చితంగా మనం ఏం చేసినా సరిపోతుందనే ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి కూడా అక్కడున్న ఈ పాఠశాలలో ఏ విధమైనటువంటి మార్పు వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు రూపవతి అనే 8వ తరగతి విద్యార్థిని చనిపోయినటువంటి నేపథ్యంలో గిరిజన సంక్షేమ పాఠశాలలు, గిరిజన ఏకలవ్య పాఠశాలల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కచోటే కాదు, అటు పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ముఖ్యంగా అనకాపల్లి, అరకు, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి గిరిజన ప్రాంతాల్లో తరచూ ఇదే విధంగా అనారోగ్య పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా 2 రోజుల క్రితం కూడా అటు రంపచోడవరం ఏరియాలో ఉన్నటువంటి, అంటే తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులు దాదాపుగా 70 మంది ఇదే విధంగా అనారోగ్య పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫుడ్ పాయిజన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం
ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మంత్రి ఉండి అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 పాఠశాలల్లో గత సంవత్సరం 2 చనిపోవడం, ఈ సంవత్సరం అనారోగ్యం పాలయ్యి మరొక విద్యార్థిని చనిపోవడం కలకలం రేపుతున్నటువంటిది అయితే ఉంది. అది అధికారంలో చిత్తశుద్ధి లేదా నిర్వహణ చేస్తున్నటువంటి మంత్రి కానీ ఆమె చుట్టూ ఉన్నటువంటి అనుచర గణం కానీ దీని మీద పట్టించుకోవట్లేదనే విమర్శలు అయితే తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. ఎందుకంటే గిరిజనులు కాబట్టి ఎవరిని అడగరు, ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు లేరు, ఎంత దూరమైనా మనల్ని పట్టించుకునే వాళ్ళు లేరు అని అధికారులు కూడా అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆర్ఓ ప్లాంట్లలో శుద్ధి ఉండడం లేదు, ముఖ్యంగా ఆర్ఓ ప్లాంట్లు చెడిపోయిన వాటిని బాగు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ కలుషిత నీరు, మురుగునీరు వచ్చి తాగునీరులో కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నీటిని తాగి అనారోగ్య పాలైతే విద్యార్థులు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా ఆ శాఖ నిర్వహిస్తున్నటువంటి మంత్రి సంధ్యారాణి కానీ ఆ గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి ఇంచుమించుగా 5 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు చిత్తశుద్ధితో దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే గానీ ఇది సరైనటువంటి పరిస్థితి లేదు. లేకపోతే తరచూ ప్రతి 2-3 నెలలకు ఒకసారి గిరిజన విద్యార్థులు పాఠశాలలో చదువుతూ అనారోగ్య పాలయ్యి మృతి చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద దృష్టి సారిస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాజు, చూసుకుంటే గతంలో కూడా ఈ పాఠశాలలోని ఇలాంటి వసతులు లేకంటే తాగునీటికి సంబంధించి కూడా కలుషితం అవ్వడం వల్ల కొంతమంది విద్యార్థులు కూడా అస్వస్థకు గురయ్యారు. మరి ఇప్పటి వరకు కూడా అసలు అధికారులు ఎందుకు వాటిని పట్టించుకోవటం లేదనుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన తర్వాత అక్టోబర్లో సెలవులు ఇచ్చి మరి ఇంట్లో కూర్చోబెట్టారు విద్యార్థుల్ని, మరి ఆ తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదనుకోవాలి. ముఖ్యంగా చూస్తే ఈ 2 సంఘటనలు అంటే నిన్న జరిగినటువంటి కురుపాము ఆ రేగడికి కానీ అదేవిధంగా అంతకుముందు అక్టోబర్లో జరిగినటువంటి రెసిడెన్షియల్ ఏకలవ్య పాఠశాల కానీ 2 కురుపాం నియోజకవర్గంలో ఉన్నాయి. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే కురుపాము పరిసర ప్రాంతాల్లోనే మంత్రి ఉంటారు, ఆ పక్క నియోజకవర్గం ఉండడం, పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు మంత్రులు వివిధ జిల్లాలకు పర్యటనకు వెళ్తున్నటువంటిది లేదు, ముఖ్యంగా అసెంబ్లీలోనూ లేకపోతే సెక్రటరియట్లోనూ రోజు ఉంటున్నటువంటిది లేదు, వాళ్ళ నియోజకవర్గాలు లేదా ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటున్నటువంటిది అయితే ఉంది. కానీ నియంత్రణ, అధికారుల మీద నియంత్రణ అనేది లేకపోవడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రి సంధ్యారాణి కూడా గత అక్టోబర్లో చనిపోయినటువంటి సమయంలో ఆ విద్యార్థులకి పరామర్శించడానికి వచ్చినప్పుడు, అదేవిధంగా 170 మందిని విశాఖ హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటానికి వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆర్ఓ ప్లాంట్లన్నింటినీ కూడా పెడతాం, చెడిపోయినటువంటి వాటినన్నింటినీ కూడా బాగు చేస్తాం, అదేవిధంగా బాత్రూమ్లన్నింటినీ కూడా కట్టిస్తాము. ఇవి కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యాయి. దాదాపు అక్టోబర్ నుంచి ఇప్పటికి 5 నెలలు గడుస్తున్నా ఎక్కడ మార్పు రాలేదు. అధికారుల అలసత్వం అనేది ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే జిల్లా కలెక్టర్లు కానీ గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కానీ ఎవరు దీని మీద పర్యవేక్షణ లేకపోవడంతో తరచూ ఈ ఘటనలు అయితే పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా సరే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దీని మీద దృష్టి పెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ఉన్నతాధికారులు దృష్టి పెడితే గానీ గిరిజన పిల్లలు వీళ్ళు అనారోగ్య పాలయ్యి చదువుకుంటేనే మృతి చెందుతున్నటువంటి ఘటనల నుంచి కాపాడే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే ఇలాంటి ఘటనలు ఎన్నో పునరావృతం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజు, అంటే మొన్న ఒక ఘటన జరిగింది, ఇప్పుడు ఇంకొక ఘటన జరిగింది, అండ్ అందులోనూ విద్యార్థి కూడా మృతి చెందారు. కాబట్టి ఇప్పటికైనా అసలు అధికారులు స్పందించారేమైనా, వాళ్ళ సైడ్ నుంచి రియాక్షన్స్ ఉన్నాయా? అసలు ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి యాక్షన్ కానీ రియాక్షన్ కానీ ఎక్కడా లేదు. ఎందుకు అంటే ఇప్పుడు కురుపాంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో ఒక రూపవతి అనే విద్యార్థిని చనిపోయింది. ఆ విద్యార్థినికి సంబంధించి పరామర్శలకి పరిమితం అవుతారు అధికార యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళు. అక్టోబర్లో 2 అంటే అంజలి, కల్పన అనే 2 విద్యార్థులు చనిపోయారు. వాళ్ళకు కూడా కేవలం ఇది తప్పు కాదు, వాళ్ళ సెలవులకు ఇంటికి వెళ్ళారు, ఇంట్లో ఏదో ఫుడ్ తిన్నారు, తిరిగి హాస్టల్స్కి వచ్చిన తర్వాత మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అనారోగ్య పరిస్థితి ఉంటాం, మేము ఇళ్లకు పంపించేసామని చేతులు దులుపుకున్నటువంటిది అయితే ఉంది. వారం రోజుల క్రితం అటు చింతపల్లి ఏరియా ఆసుపత్రికి ఇంచుమించుగా అంటే అనారోగ్య పాలైనటువంటి విద్యార్థులు 30 మంది వచ్చి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఇటు రంపచోడవరం అంటే తూర్పుగోదావరి పోలవరం జిల్లాకు సంబంధించినటువంటి రంపచోడవరంలో దాదాపుగా 70 మంది విద్యార్థులు అక్కడికి హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ కూడా తాగునీరు, కలుషిత ఆహారం తినడం వల్లే హాస్పిటల్ పాలవుతున్నారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మరి ఎందుకు గిరిజన సంక్షేమ శాఖ దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టట్లేదు అనేది అర్థం కానటువంటిది. ఎందుకంటే సరైనటువంటి తాగునీరుంటే ఖచ్చితంగా ఏ రోగాలు
అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదైతే ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ.